భూమిపై ఉన్న సమస్తాన్ని ఆయన మీకు వశపరచాడు. ఆయనే పడవను నియమబద్ధం చేశాడు. అది ఆయన ఆజ్ఞానుసారం సముద్రంలో నడుస్తుంది. ఆయనే ఆకాశాన్ని నిలిపి ఉంచాడు. అది ఆయన అనుమతి లేకుండా నేలపై పడజాలదు. ఇదంతా మీరు చూడటం లేదా? వాస్తవం ఏమిటంటే మానవుల పట్ల అల్లాహ్ ఎంతో వాత్సల్యం గలవాడు, ఎంతో కరుణ గలవాడు. ఆయనే మీకు జీవితాన్ని ప్రసాదించాడు. ఆయనే మీకు మృత్యువును కలుగజేస్తాడు. ఆయనే మిమ్మల్ని మళ్ళీ బ్రతికిస్తాడు. నిజంగానే మానవుడు పరమ సత్య ధిక్కారి. ప్రతి అనుచర సంఘానికి మేము ఒక ఆరాధన పద్ధతిని నిర్ణయించాము. అది దానిని అనుసరిస్తోంది. కనుక ఓ ప్రవక్త, వారు ఈ విషయంలో నీతో తగాద పడకూడదు. నీవు నీ ప్రభువు వైపునకు పిలువు. నిశ్చయంగా నీవు రుజుమార్గంలో ఉన్నావు. ఒకవేళ వారు నీతో వివాదానికి తలపడితే ఇలా అను: మీరు చేసేదంతా అల్లాహకు బాగా తెలుసు. ప్రళయం నాడు అల్లాహ్ మీ మధ్య మీరు విభేదించుకుంటూ వచ్చిన అన్ని విషయాలను గురించి తీర్పు చెబుతాడు. ఆకాశంలోనూ భూమిపైన ఉన్న ప్రతి వస్తువును గురించి అల్లాహకు తెలుసని నీవు ఎరుగవా? అంతా ఒక గ్రంథంలో వ్రాయబడి ఉంది. అల్లాహ్కు ఇదేమంత కష్టమైనది కానే కాదు.